శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏ నామము తెలిస్తే మన కష్టాలు అనేటువంటి సాగరాలు కూడా, భవసాగరాలు కూడా ఈదగలము. ఏ నామంతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ని, అంటే దేవుడే కల్పించిన ప్రాబ్లమ్స్నైనా ఆర్ మానవులు కల్పించిన ప్రాబ్లమ్స్ అయినా, ఎనీ ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ఎనీబడి. సినిమా ఎవరు తీశారు, ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అనేది అనవసరం. ఆ కష్టాలు అనే సినిమాని మనం ఈజీగా చూసేస్తాం. ఒక ఇంటర్వెల్ ఉంటుంది, ఎస్ కూల్ డ్రింక్ తాగుతాం, కష్టాలను కూడా ఒక పిక్నిక్ లాగా, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా, ప్రాబ్లమ్స్ని కూడా ఒక ఎంజాయ్మెంట్ లాగా మనం ఆ కష్టాలు అనే భవసాగరాన్ని ఈదేస్తాం. మీకు గుర్తుందో లేదో, మనం చిన్నప్పుడు ఒక సినిమా చూసాం, కరుణామయుడు అని. గుర్తుందో? అంతకుముందు ఒక సినిమా వచ్చింది, 10 కమాండ్మెంట్స్. అందులో మోసెస్ రెడ్ సీ, ఎర్ర సముద్రాన్ని అవలీలగా, తేలికగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది ఎలా సాధ్యం? శ్రీరామనామం అంత గొప్పది. రామరామ అంటే ఎర్ర సముద్రాన్ని దాటగలం, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అర్థమైందా? ఈ రైళ్ళు, బస్సులు ఇప్పుడు వచ్చాయి, ఒకప్పుడు ఇవన్నీ లేవు. ఇంకో దేశంకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి, ఇంకో రాష్ట్రంకి వెళ్ళాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, ఇంకా వేరే దారి లేదు. ఈ ఫ్లైట్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. మరి రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోయాడు పుష్పక విమానంలో, అది పాదరసంతో, మెర్క్యూరీతో నడిచింది. పైగా ఆయన శివ పూజా దురంధరుడు, ఆయన ఆ యొక్క శివుడి ఆత్మలింగాన్ని గెలిచినోడు. సీతమ్మ తల్లిని తీసుకొచ్చి అవలీలగా లక్ష్మణుణ్ణి మూర్ఛ పొందేలా చేస్తే, ఆ సంజీవ పర్వతాన్ని తీసుకొస్తే కానీ లక్ష్మణుడు లేచి, అరే రావణ ఎక్కడున్నావు రా బామ్మర్ది, చంపేస్తా అన్నాడు. లేవడమే. అప్పుడు శ్రీరాముడు ఎవరైతే అంతకు ముందు రోజు లక్ష్మణుడికి, అన్నా ఈ యొక్క మొత్తం లంకానగరం చాలా బాగుంది, వెరీ నైస్, ఎక్స్పెన్సివ్, రిచ్ అండ్ వెరీ నైస్, బ్యూటిఫుల్, ప్రతి గోడ, ప్రతి సెంటీమీటర్ ఆఫ్ లంకానగరం అంటే శ్రీలంక, సిలోన్ ఎంత అందమైనది, అద్భుతమైనది, విచిత్రమైనది, వినూత్నంగా కూడా ఉంది, వజ్రాలతో పొదిగినది, బంగారంతో చేసిన నగరం. మనం ఈ నగరాన్ని ఎలా అయినా గెలుచుకుందాం, ఇక్కడే ఉందాం అంటాడు వాళ్ళ అన్నతో. అప్పుడు లక్ష్మణ, జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి, కన్న తల్లి, మన యొక్క పుట్టిన దేశం, నగరం, రాజ్యం ఆర్ ఊరు, గ్రామం, జిల్లా, గల్లీ, కాలనీ ఎంతో అద్భుతమైనది, అది వెలలేనిది, వెల కట్టలేనిది. జననీ జన్మభూమిస్య, స్వర్గం కన్నా గొప్పది. కాబట్టి మనం అయోధ్యకే వెళ్ళిపోదాం, సీతమ్మని తీసుకొని ఈ నగరాన్ని విభీషణుడికి గిఫ్ట్గా ఇద్దాం. అడ్వకేట్ ఫీజు మనకి బాగా హెల్ప్ చేశాడు కదా, అన్నిటికీ కనీసం స్టాంపు డ్యూటీ, కనీసం స్టేషనరీ ఖర్చులు కూడా అడగకుండా అతనికి లాయర్ ఫీజు లాగా ఇచ్చేసేద్దాం అంటాడు. ఆ లక్ష్మణుడిని, నాయనా రావణుడు నిద్రపోతున్నాడు, వెళ్ళి యుద్ధ నీతి నేర్చుకునిరా, రేపు పొద్దున్నే అతన్ని వధిస్తాము అంటాడు. లక్ష్మణుడు హుటాహుటిన లేచి రావణుడి దగ్గరికి వెళ్ళి, నాకు యుద్ధ నీతి నేర్పించు అంటే, వీఆర్ ఎక్స్పెక్టింగ్ యూ మండోదరికి పరిచయం చేసి, హీఈస్ నన్ అదర్ దెన్ శ్రీరామాస్ బ్రదర్ లక్ష్మణ అని అందరికీ వందనాలు తెలియజేసుకొని లక్ష్మణుడు నేల మీద కూర్చుంటాడు. అదేంటమ్మా నువ్వు నేల మీద కూర్చోవడం ఏంటి అని అందరూ అంటే, మా అన్న గురువు దగ్గర
ఈక్వల్ సింహాసనం మీద కూర్చోకూడదు, కింద కూర్చోవాలి అని చెప్పాడు. నీ దగ్గర యుద్ధనీతి బాగా ఉంది, నేర్చుకోమని చెప్పాడు. అంటే ఫస్ట్ శత్రువుని తక్కువ అంచనా వేయొద్దు. మీరు సూర్యవంశం వాళ్ళు, యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ అండర్ ఎస్టిమేటింగ్ ద ఎనిమీ. శూర్పణఖని చంపారు అంటే అండర్ ఎస్టిమేట్ చేశారు. దాని అన్నలు గాజులేసి కూర్చున్నారు, దాని అన్నలు పనికిరాని వాళ్ళు, అందుకని చంపారు. మీరు శత్రువుల్ని అండర్ ఎస్టిమేట్ చేశారు. నెవర్ డూ దట్. ఇలా యుద్ధనీతి నేర్పిస్తాడు. ఆ తర్వాత శ్రీరాముని చేతిలో మరణించడం ఎంత అద్భుతం. శ్రీరాముడి చేతిలో మరణం కూడా విజయంతో సమానం. వీర స్వర్గం. ఆయనేమో జనని జన్మభూమిస్య స్వర్గానికంటా ఎక్కువ. అంటే రావణ బ్రహ్మ శివభక్తుడయ్యుండి విష్ణుమూర్తి అయిన శ్రీరాముణ్ణి, శ్రీరామ నీ చేతిలో మరణించడం స్వర్గం కన్నా ఎక్కువ అంటారు. అట్టి శ్రీరామనామముని మనం రేపు సంవత్సరం అంతా మర్చిపోయినా రేపు మాత్రం చక్కగా పానకం తాగి వడపప్పు తిని శుభ్రంగా కొత్త బట్టలు వేసుకొని, ఏదో మన పెళ్ళి, మన షాదీ, మన నికా అన్నట్టు శుభ్రంగా మనం హ్యాపీగా గోరింతాకు పెట్టుకొని, ఆ సీతమ్మ తల్లి ఇంకా తయారైందో లేదో, మెహందీ, పసుపు కదా, హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ ఇంకా అయిందో లేదో కానీ మనం మాత్రం హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ చేసుకొని రేపటి శ్రీరామనవమి కోసం సంసిద్ధులై ఉన్నాము. ఏ నామాన్ని తలిస్తే కష్టాలనే భవసాగరాన్ని అవలీలగా ఈదుతాము. కష్టాలని ఒక సినిమాలాగా చూసి ఎంజాయ్ చేస్తాము. ఇంటర్వెల్లో కోల్డ్ డ్రింకులు కూడా తాగుతాము. అట్టి శ్రీరామ నామముని రేపు ఇంకా ఇంకా తలుచుకోవాలి. We should be glad that we are born in such a country in which Lord Sri Rama took birth. We are born in a country in which Lord Shri Krishna took birth. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మొన్న మధ్య మధురా నగరంకి వెళ్ళాను. మధురా, అక్కడ శ్రీకృష్ణుడి జన్మస్థానం చూశాను. అక్కడ ప్రతి రాయి, ప్రతి చెట్టు, పుట్ట, ఆకు, గాలి, నేల, నీరు, నిప్పు, కోతిలు అన్నీ కూడా ఆ యొక్క శ్రీకృష్ణుడి జన్మస్థానంని అంటుకొని ఉన్నటువంటి ఔరంగజేబ్ గారు కట్టిన టూమ్స్, అవి కూడా ఆ యొక్క శ్రీరాముడు, విష్ణువు అండ్ కృష్ణుడు అందరూ ఒకటే. భక్త ప్రభుపాదుల స్వామి చెప్పినట్టు యహోవా, అల్లా అండ్ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఒకటే అనేటువంటి ఒక భావంకి మనం లోనవుతాం. అంత దైవత్వం, డివైన్ సెలెస్టియల్ హ్యాపీనెస్ ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, మనకి వీలైనంతగా అన్నీ చూడాలి. ఏదో సినిమాల్లో చూడడం కాదు, నిజంగా వెళ్ళి అక్కడ గోడని పట్టుకొని, అక్కడ నేల మీద నడిచి, అక్కడ నీళ్లు తాగి, అక్కడ ఆనందాన్ని మనం నిద్రలు చేసి 3-4 పర్సనల్గా చూడాలి. జీవితంలో అన్నీ పర్సనల్గా చూడాలి. అందులో కొన్ని పురిటి నొప్పులు ఉంటాయి, మరణాలు ఉంటాయి, జననాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అన్నీ పర్సనల్గా చూడాలి. బై టేకింగ్ ద నేమ్ ఆఫ్ శ్రీరామ, రామ రామ అంటే ఎస్ అన్ని కష్టాలు పోతాయి, సుఖాలు లభిస్తాయి. ఇది సీతమ్మ తల్లి తన తల్లికి చెప్తుంది. ఆయన పేరు తలచినా చాలు శతకోటి యమునా తరంగాలు. అసలు ఆయన పేరు తలిస్తే ఏ కష్టము కష్టంలాగా అనిపించదు, ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది. లెట్ us see, చూద్దాం.